కోరుతున్నాను. కృతజ్ఞతలు పట్టాభి గారు. అదేవిధంగా సీనియర్ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం అండి. వేదిక నిర్వహించిన పెద్దలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులు, ఆత్మీయులందరికీ కూడా నమస్కారాలు. మనం ముందుగా డాక్టర్ శైలజ గారికి అభినందనలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలు ఒక అరాచక పాలన, అరాచక పర్వం నడిచింది. కాళరాత్రి ఒక ప్రభుత్వం రైతుల మధ్య ఒప్పందాన్ని ఉల్లంఘించి దగా చేసి, వంచన చేసి, కుట్ర చేసి, వాళ్ళలో ఆందోళన పెంచి, ఆవేదన పెంచి, ఆక్రోశం పెంచి వాళ్ళ శోకానికి కారణమైంది ప్రభుత్వం. ఆ శోకం నుంచి ఒక శాపం పుట్టి, ఆ శాపం వల్ల ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా పోయింది. అయితే ఇవాళ చంద్రబాబునాలు వేస్తూ ఉన్నాయి. లోకేష్ గారు లాంటి ఒక సమర్థవంతమైన యువ నాయకుడు రాష్ట్రం నడిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒక్క విషయం, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్న డాక్టర్ శైలజ గారికి నా విజ్ఞప్తి, వినతి ఏంటంటే, గత ప్రభుత్వంలో అరాచకం చేసిన మహిళల మీద, వృద్ధుల మీద, పసిబిడ్డల మీద అరాచకం చేసిన వాళ్ళని జంగారెడ్డిగూడెంలో సారా ఉద్యమం సార్, పెద్దలు సీనియర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రాయపాటి సాంబశివరావు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సారా మరణాల మీద ఎలాగైతే పునఃసమీక్షించి కేసులు నమోదు చేస్తున్నారో, ఆ రోజు నిస్సహాయంగా నిలబడి తన నిరసన పోరాటాన్ని సాగించిన సంయమనం, సహనంతో పోరాటం సాగించిన, సుదీర్ఘ పోరాటం సాగించిన మహిళల మీద చేసిన అరాచకానికి బదులు ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఈవిడి వాళ్ళ జ్యుడిషియల్ పవర్స్ తోటి ఉన్నారు కాబట్టి నిష్పక్షపాతంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, తీసుకుని తీరాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక పశువు లాంటి అధికారి, మళ్ళీ చెప్తాను, ఒక పశువు లాంటి అధికారి పచ్చి బాలింత్రాలు పొత్తు గడిపెత్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఒక గుణపాఠం చెప్పాలి. నేను నా విజ్ఞప్తి. అలాగే వారికి మేము హైదరాబాద్లో ఉండి మాట సాయం మాత్రమే, వాళ్ళ కష్టాలు చూసి దుఃఖంతో వాళ్ళ తరఫున మాట్లాడడం అంతే. ఇవాళ పదవి వచ్చిన తర్వాత మమ్మల్ని మర్చిపోకుండా, ఎదురు పడితే గుర్తుపట్టలేనంత పరిస్థితి ఏం లేకుండా గుర్తుపెట్టి గౌరవించి పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కృతజ్ఞతలు సార్. పెద్దలు ప్రతిపాటి చిలకలూరుపేట శాసనసభ్యులు